హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఛానల్. సో ఈరోజు వ్లాగ్ మేము చేసింది వినాయక చవితి డెకరేషన్ అండ్ మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అది. మేము డెకరేషన్ చాలా సింపుల్గా పెట్టేసాము. సో ఫస్ట్ ఒక కర్టెన్ వేసేసి దాని సైడ్స్లో నుంచి 2 నెటెడ్ కర్టెన్స్ వేసాము. సో మేము చాలా సింపుల్గా పెట్టేసాము ఈసారి. సో అంత డెకరేట్ ఏం చేయలేదు. వీ థాట్ ఆఫ్ ప్లానింగ్ ఎర్లియర్ అండ్ డూ ఇట్, బట్ 1 day బిఫోరే చేసాము. సో ఇవన్నీ ఇంట్లో ఉండే ఐటమ్సే, మీకు మేము సపరేట్గా ఏం కొనలేదు. సో నెక్స్ట్ మెరూన్ కలర్ వెల్వెట్ కలర్ క్లాత్, దాన్ని ఒక బ్యాక్ డ్రాప్ లాగా వేసుకుందాము. ఇది చేయడానికి కూడా అంత టైం ఏం పట్టలేదు, ఎందుకంటే మేము ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసాము. సో ఇది ఒక హ్యాంగింగ్ లాగా పెట్టేసాము. సో ఇది కూడా మా ఇంట్లో ఉండింది. నెక్స్ట్ మేము థర్మకోల్స్తో ఫ్లవర్స్ పెడదామని ఇవన్నీ 2 థర్మకోల్స్ అటాచ్ చేసి ఫస్ట్ రెడ్ కలర్ ఫ్లవర్ పెట్టి దాని సైడ్స్లో నుంచి ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెట్టాము, ఇంకా పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా. సో ఇది మాకు కొంచెం టైం పట్టించడానికి. అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఐ ఫెల్ట్ డెకరేషన్లో. దీనికి చాలా టైం పట్టింది. గైస్, నిషాన్ నాకు ఏం హెల్ప్ చేయలేదు ఈ డెకరేషన్ పార్ట్లో. లాస్ట్ టైం అమ్మా కాదు, నేను కూడా కొద్దిగా హెల్ప్ చేసినా కదా పూజ. నెక్స్ట్ డే కొద్దిగా హెల్ప్ చేశాను. దా బిఫోర్ డే కొద్దిగా ఆఫీస్ ఉంది, మళ్ళీ వినాయకుడు తీసుకురావడానికి వెళ్ళాను. సో హెల్ప్ అంతా చేయలేకపోయాను. నేను నిషాంత్ వెళ్ళి కొన్ని వినాయకుళ్ళు చూసాము. సో దాంట్లో మాకు ఏం ఎక్కువ నచ్చలేదు. సో వీ వర్ సెలెక్టింగ్ ఫ్యూ అనమాట. సో నిషాంత్ తర్వాత డిసైడ్ అయ్యాడు. సో వీ వెంట్ టు నగారం అగైన్. సో నేను మా బ్రదర్ వెళ్ళాము సెలెక్ట్ చేయడానికి. మళ్ళీ చూసాము, 1 or 2 సెలెక్ట్ చేసాము. దాంట్లో ఒక వినాయకుడు అయితే నచ్చింది. సో అది తీసుకొచ్చే వరకు 1-2 hours అయితే టైం పట్టది. సో జస్ట్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్ తొందరగా ఇంటికి రాలేకపోయాము. సో గైస్, ఫైనల్లీ నెక్స్ట్ డే వీ స్టార్టెడ్ డెకరేషన్. నిషాంత్ నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వచ్చాడు. సో ఎవ్రీ ఇయర్ మేము పెద్ద వినాయకుడు పెడతాము, దానికోసం కొద్దిగా లేట్ అయిపోయింది సెలెక్ట్ చేసే వరకు వినాయకుడు, మళ్ళీ పెద్ద వినాయకుడిని కూడా. సో గైస్, ఇది మేము వినాయకుడిని పెట్టేసాము డెకరేషన్ అయిపోయిన తర్వాత. మోడల్ ఏమో లార్డ్ విఠల మోడల్ వినాయకుడు. సో విఠల మోడల్ వినాయకుడిని తీసుకొచ్చారు ఇద్దరు కలిసి, బ్రదర్స్ ఇద్దరు. అండ్ నెక్స్ట్ డే నిశాంత్ దేవుడికి అదంతా సైడ్లో డెకరేషన్ చేస్తుండే. వినాయకుడికి ఇష్టమైన ఆకులన్నీ తీసుకొస్తాం కదా గైస్, అవి చాలా ఉంటాయి. సో అవి 21 types ఆఫ్ లీవ్స్ ఉంటాయి. సో అవి సైడ్స్లో పెడుతుండే. ఇది చేయడానికి చాలా టైం పట్టేసింది గైస్ మాకు. అండ్ సో ఫైనలీ నిశాంత్ నాకు హెల్ప్ చేస్తుండే. సో ఆకులన్నీ తీస్తుండే, ఇంకా నేను ఇది చేస్తుండే. సో దీనికే చాలా టైం అయిపోయింది పాయసం కోసం. ఇంకా దిస్ ఇస్ హౌ ఆర్ వినాయకుడు లుక్స్. అండ్ నిశాంత్ నైట్ ఏం షాప్ చేయలేదు, మార్నింగ్ వెళ్ళి ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చాడు దేవుడికి. ఫ్రూట్స్ ఇంకా హారం ఇదంతా, లడ్డు కూడా మార్నింగే తీసుకొచ్చాడు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఇది మా వినాయకుడు. అండ్ ఫైనలీ నిశాంత్ ఈసారి బాగానే సెలెక్ట్ చేశాడు వినాయకుడిని. అండ్ మేము పూజ చేసాము ఇద్దరం కలిసి వినాయకుడికి. అండ్ హారతి కూడా చేసాము. అండ్ ఫైనలీ ఆ 2024 వినాయకుడు ఇలా సెలెక్ట్ చేసాము. అండ్ దిస్ ఇస్ హౌ వీ సెలబ్రేటెడ్. గైస్, 1 more యాడ్ ఆన్. నేను నా శారీ దేవా కాంచీ సిల్క్స్ నుంచి తీసుకున్నాను. సో ఇది మా కజిన్ వాళ్ళదే. అండ్ వాళ్ళ శారీస్ అన్నీ చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తారు. ఇంకా శారీస్లో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఈ శారీస్ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే శారీస్ చేసి అమ్ముతారు. హైదరాబాద్లో కూడా వాళ్ళ స్టోర్స్ ఉన్నాయి. సో మీరు వాళ్ళకి ఏ టైంలో అయినా కాల్ చేసి యూ కెన్ ఆస్క్ దెమ్ శారీస్ కోసం లేకపోతే కలర్స్ కోసం. సో మీరు నా ఛానల్ చూపించి దీంట్లో మేము శారీ చూసాము అని చెప్తే మీకు 10% డిస్కౌంట్ కూడా ఇస్తారు.
అండ్ దిస్ ఇస్ హౌ ద ఓవరాల్ శారీ లుక్ గైస్. వాళ్ళ కలెక్షన్స్ నచ్చి నేను వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా శారీస్ తీసుకున్నాను అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. సో నేను నిన్న నైట్ వెళ్ళేసి ఒక శారీ ఇమీడియట్గా పిక్ చేసి తీసుకొచ్చాను ఎందుకంటే ఫెస్టివల్ ఉంది అని చెప్పేసి. నేను ఈ స్టోర్ నుంచి చాలా శారీస్ సెలెక్ట్ చేశాను పూజకి. నాకు తెలియకుండా చాలా సర్ప్రైజెస్ కూడా ఇచ్చాడు నిశాంత్. అండ్ ఇది దేవా కాంచీ సిల్క్స్. సో దిస్ ఇస్ ద కాంటాక్ట్ నంబర్, మీరు ఎప్పుడైనా వాళ్ళకి కాల్ చేయొచ్చు. సో పూజ ఇంకా మా వదిన కలిసి ఒక 8-9 వెరైటీస్ ఆఫ్ ప్రసాదం చేశారు. సో నేను కూడా హెల్ప్ చేశాను వాళ్ళకి డెకరేషన్ అండ్ పూజా పార్ట్లో. ఎస్ గైస్, నిశాంత్ కూడా చాలా కష్టపడ్డాడు చేయడానికి. అండ్ ఏమేమి నేర్చుకున్నావు నిశాంత్ నువ్వు? నేనేం నేర్చుకున్నాను అంటే పాయసం ఎలా చేస్తారు నేర్చుకున్నాను నేను. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఏమేమి చేశారు. సో అంత షార్ట్ టైంలో ఇన్ని వెరైటీస్ ఎలా చేశారేమో, చాలా కష్టం లేడీస్కి అయితే ఈ ఫెస్టివల్స్ వస్తే. సో వెరైటీస్ అంటే ఏమేమి చేశారంటే మనకి కర్డ్ రైస్, పులిహోర, బ్లాక్ శనగలు, ఉండ్రాల పాయసం, ఇంకా చెప్పు ఆ పేరేంది దాన్ని, రౌండ్ ఉంటుంది కదా దాన్ని, అదే ఉండ్రాల పాయసం, నార్మల్ పాయసం, ఇంకా పరమాన్నం, అదంతా చెప్పేస్తాం. ఇంకా బూరలు బూరలు చేసాము. సో ఇవన్నీ చేయడానికి చాలా టైం పట్టేసింది గైస్. ఇంకా తుమ్ముకూర, నార్మల్ రైస్, పాలకూర పప్పు, వడ, పూరి ఇవన్నీ చేసాము. ఇంకా అది మోదక్ కూడా చేసాము గైస్. వినాయకుడికి ఏమేమి వస్తుంది అవన్నీ ప్రసాదం లాగా చేసి పెట్టాము. సో ఫస్ట్ టైం మేము ఇద్దరం కలిసి మోదక్ చేసాము అండ్ దట్ వెంట్ గుడ్. సో మీకు మోదక్ కూడా కనిపిస్తున్న వీడియోలో అని నేను అనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ హౌ వీ డెకరేటెడ్. ఇంకా ఇవన్నీ పెట్టడానికి చాలాసేపు పట్టింది గైస్ మాకు. నేను చాలా తొందరగా అయిపోతుంది అనుకున్నా, బట్ చాలా టైం పట్టింది. సో ఇవన్నీ చేసి కంప్లీట్ పూజలంతా అయ్యే వరకు ఆల్మోస్ట్ లైక్ ఇట్ వాజ్ అరౌండ్ 1:30. పూజలంతా కంప్లీట్ చేసి పూజలన్నీ కంప్లీట్ చేసి తినే వరకు 1 o'clock అయింది గైస్. 1:30 అయింది. అండ్ అప్పుడే స్టోర్కి వెళ్ళి అప్పుడే అన్నీ తీసుకొచ్చి అప్పుడే సెట్ చేయడానికి ఇంత టైం పట్టింది గైస్. బాగానే సెట్ చేసాము ఆల్మోస్ట్ లైక్ ప్రసాదం కానీ వినాయకుడు డెకరేషన్స్ కానీ సెట్ చేయడం అయితే బాగానే సెట్ చేసామని అనుకుంటున్నాము. సో వినాయకుడు కూడా మంచిగా అందంగా కనిపిస్తున్నాడు. వినాయకుడు నాకు ఈసారి ఓకే బాగానే ఉంది. అండ్ లాస్ట్ టైం వినాయకుడు పిక్స్ కూడా నేను పెడదాం అనుకున్నాను, బట్ పెట్టలేదు. నెక్స్ట్ వ్లాగ్లో వినాయక చవితి చేసినప్పుడు నేను అన్ని ఇయర్స్ది పిక్చర్స్ పెడతాను. అండ్ మీరు కూడా పిల్లలున్న ఇంట్లో కంపల్సరీ వినాయకుడు పెట్టండి. అండ్ వినాయకుడు మంచి జ్ఞానం అందిస్తాడు, మంచి చదువు వస్తుంది పిల్లలకి. అండ్ గైస్, పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్ళండి వేరే వేరే వినాయకుడిని చూడడానికి. అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళని కూడా తీసుకెళ్ళండి, ఎందుకంటే ఈసారి చాలా వెరైటీస్ ఆఫ్ వినాయకుడిని చేశారు. వాటన్నిటికీ చూడడానికి కూడా మీరు ఖచ్చితంగా వెళ్ళండి. కానీ నేను ఇప్పటివరకు నిశాంత్ వినాయకుడిని ఇంకా చూడలేదు. సో నిశాంత్ ఎప్పుడు తీసుకెళ్తాడో ఇంకా తెలీదు. సో ఐ హోప్ హిల్ టేక్ మీ సూన్. తీసుకెళ్తాను. ఎప్పుడు? నువ్వు ఫస్ట్ రెడీ అవు, తొందరగా తీసుకెళ్తా. సో గైస్, ఇవన్నీ చేసి చాలా టైర్డ్ అయిపోయాము. అందుకే వేరే వినాయకుడిని చూడ్డానికి టైం దొరకలేదు ఈరోజు. అండ్ తెలీదు, మేబీ నిశాంత్ నన్ను తీసుకెళ్తాడేమో ఇంకా కొంచెం సేపట్లో. అండ్ ఫైనలీ దిస్ ఇస్ ఆర్ వినాయకుడు ఓవరాల్ లుక్. అండ్ ఫైనలీ వీ క్లిక్డ్ ఫ్యూ పిక్చర్స్ గైస్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కమెంట్స్లో చెప్పండి ఎలా ఉంది వీడియో అని చెప్పి. And bye guys. See you all in the next vlog.